హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్ అండ్ వీడియోస్. ఈరోజు మనం అయితే క్రేజీగా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, టైమర్ అయితే ఆన్ చేసేసాను. మీరు ఇప్పుడే చేసి కామెంట్ చేయండి ఎవరు విన్ అవుతారో. ఇలా ఎంతమందికి ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ అంటే ఇస్తామో ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విన్ అయితే క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. క్యాష్ ప్రైజ్ ఎంతో ఇప్పుడు రివీల్ చేయను, లాస్ట్ రివీల్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లస్ లూజ్ అయిన వాళ్ళకి ఏమవుద్దో చూడండి. మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేరు ఎవరు విన్ అయ్యారో అని. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎవరు విన్ అయ్యారో మీకు బాగా అర్థం అవుద్ది. ఏదైనా చెప్పాలంటే మా తమ్ముడిని ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. డబ్బులు ఏం లేవు, జస్ట్ నార్మల్గానే చేస్తున్నాము అని చెప్దాం అనుకున్నాను. లాస్ట్ చూడండి, మీకే అర్థం అవుద్ది ఏమైందో. ఫ్రెండ్స్ చూడండి, మా తమ్ముడు అన్నం తప్ప బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ తింటాడు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలాంటి తమ్ముడు ఉన్నాడో ప్లీజ్ కామెంట్ చేయండి. మీలో ఎవరెవరు నేను విన్ అవుతారా అనుకుంటుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మా తమ్ముడు ఎవరెవరు విన్ అవుతున్నారని కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, 4 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు విన్ అవుతారో చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్ మీకోసమే తీసుకోండి. తమ్ముడు అయితే క్విట్ అయిపోదాం అనుకున్నాడు. ఫైనల్గా అయితే నేనైతే డబ్బులు అంటుంటే ఆగి తింటాను అంటున్నాడు. నేను విన్ అవుతానని అక్కడ చాలా గ్యారంటీగా అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే. నిజం చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా ఉంది. నేనైతే తినలేకపోతున్నాను. మా తమ్ముడు ఎలా తింటున్నాడో అసలు అర్థం కావట్లేదు నాకు. నేనైతే ఫైనల్గా స్పైసీ తినలేక డ్రాప్ అయిపోయినా ఆలోచిస్తున్నాను. ఫైనల్లీ డ్రాప్ అయిపోయాను నేను. ఇంకా అది తినలేక డ్రాప్ అయితే అయిపోయాను నేను. ఇంకా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వీడు, డ్యాన్స్ వేస్తున్నాడు. మా తమ్ముడేమో డబ్బులుది అని చెప్తున్నాడు, నేనేమో ఏం డబ్బులు అని అంటున్నాను. క్యాష్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్ ఫ్రెండ్స్. నా పాకెట్ మనీ మొత్తం వెళ్ళిపోయింది ఈరోజు.